నమస్కారం అండి. ఈరోజు నేను ఒక నా క్లయింట్ నేను ఆవిడతో మాట్లాడాను చాలాసార్లు. ఈవిడికి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోంది. నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆధ్యాత్మిక జాగృతికి, సైకోసిస్‌కి తేడా ఏమిటి అనేది. అయితే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. చూడండి అది. అయితే ఈవిడికి ఆధ్యాత్మిక జాగృతి జరిగింది. కానీ డాక్టర్స్ ఈవిడికి వచ్చింది సైకోసిస్ అని మందుల మీద పెట్టారు. అయితే ప్రస్తుతం ఈవిడకి చికిత్స అనేది జరుగుతోంది. కాకపోతే ఈవిడలో అవగాహన ఉంది. ఈ ప్రక్రియ జరుగుతోంది అనే అవగాహన ఆవిడలో ఉంది. దాంట్లో ఆవిడ చాలా పాపం ఒడిదుడుగులు తట్టుకోవాల్సొచ్చింది. చాలా సింప్టమ్స్ అనుభవిస్తారు. పైపెచ్చు ఈ సైకాటిక్ మందులు తీసుకోవటం వల్ల ఆవిడకి ఇంకా ఈ ప్రక్రియ అనేది ఇంకా కష్టమవుతోంది. ఆవిడ అనుభవాల్ని పంచుకోవటానికి ఆవిడ ఈరోజు మన ఛానల్ మీదకొచ్చారు. నమస్తే భవాని అమ్మ. Namaskaram, Amma. ఆ! I am చెప్పండి. very delighted to be here on your channel. ఆ! First of నాకు all, కూడా. మీ వీడియోస్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందింది. Um, చాలా bringing all the darkness into light happened through your channel, థ్యాంక్ యూ. showing light on lot of information. So, hello everybody watching this video. తెలుగు My name తెలుగు. is నా పేరు డాక్టర్ భవాని. ఉమ్, నేను తెలుగు అమ్మాయినే. ఉమ్, ఐ సారీ అండి, ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతుంది. పర్లేదు చెప్పమ్మా. సో నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది టారోతో అబౌట్ 4 years ago. సో ద ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు టారో రీడింగ్, నాకు ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. Where I was lying on bed and I could see everything that was almost about to happen. జరగబోయే విషయాలు కలలో తెలిసాయి. And I feel tarot was one of the medium for that. And నేను ఆల్మోస్ట్ 2 years టారో రీడింగ్ అన్నది కంటిన్యూ చేశాను. అండ్ ఈ 2 years లో చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి జరిగాయి. నిద్రలో లైక్ వెట్ టచెస్ అనేవి తెలిసాయి డ్రీమ్ లోపల. ఐమ్ సో సారీ, కొంచెం నర్వస్ గా ఉంది. పర్లేదమ్మా, మాట్లాడు, పర్లేదు. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి అనుభవాలు అవుతూ ఉంటాయి. వాళ్ళకి అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. అది చెప్పండి. ఈ తడి టచెస్ తగిలినప్పుడు ఒక మేల్ జెనైటల్ ఆర్గన్ అన్నది తగిలింది. అప్పుడు నేను చాలా భయపడిపోయాను, అది స్పిరిట్ ఏమో అని. సో నేను కన్సల్ట్ అయిన వాళ్ళందరూ కూడా అది స్పిరిటే అని చెప్పారు. దాంతోని విపరీతమైన భయంకి వెళ్ళిపోయాను, ఇలా ఎందుకు జరిగింది అని. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసి కూడా దే ఆల్మోస్ట్ మేడ్ మీ స్టాప్ రీడింగ్ టారో, ఇది టారో వల్లే జరుగుతుంది అని. బట్ మీ వీడియోస్ విన్న తర్వాత నాకు అస్సలు ఏం జరిగింది అన్నది అర్థమైంది. వెన్ ద అవేకనింగ్ ఫేజ్ హ్యాపెన్స్, మీరు ఒక వీడియోలో మెన్షన్ చేశారు అబౌట్ దిస్ థింగ్ వేర్ పీపుల్ misunderstand these kind of touches for spirit attacks. So that is one thing. And నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను ఈ పర్టిక్యులర్ 2 years ఫేజ్ లో, అండ్ ఐ అటెండెడ్ అ లాట్ ఆఫ్ మెడిటేషనల్ క్లాసెస్. ఇది టారో డెక్ అని అంటారు. ఇది మనకి జ్యోతిష శాస్త్రం లాగా మీకు పాశ్చాత్య దేశాల్లో దీన్ని జ్యోతిష్యం చెప్పడానికి, అంటే భూత భవిష్యత్తులు చెప్పడానికి, చాలా రకాల విషయాల గురించి అవగాహన పెంచుకోవటానికి, ప్రశ్నలకి సమాధానాలకి వాడుతూ ఉంటారు. మనం భవిష్యత్తులో ఏమవుతుంది, లేకపోతే నా జీవితంలో ఏం మార్పులు వస్తాయి, ఇలాంటి ప్రశ్నలన్నింటికి చాలా మంది టారో వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఈ టారో ఎలా పనిచేస్తుందంటే, మనకి పంచమహాభూతాలు ఉంటాయి. ఆ పంచమహాభూతాల్లో 4 అంటే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్ని, వాయుతత్వం. ఈ 4ంటిని దాంట్లో వచ్చే మార్పులు నేను చెప్పాను మీకు. మన పంచభూతాలు మన దేహంలో మారుతుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం అనే సంగతి. సో ఈ టారో కార్డ్ ఏంటంటే, మీకు
మన అన్కాన్షియస్ మైండ్ లో మనకి స్వప్నాలు వచ్చినప్పుడు మనం చూసేటువంటి చిహ్నాలు ఉంటాయి చూడండి. ఇవి సమిష్టి మానవాళి యొక్క జ్ఞానం అనే ఒక బ్యాంక్ నుంచి వచ్చేటువంటి ఈ చిహ్నాలు. అందరు మనుషులు ఇవే చిహ్నాలను చూస్తారు. అయితే ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఈ చిహ్నాలు మనకి తరచుగా స్వప్నాల్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి స్వప్నాల్లో కనిపించడం మూలంగా ఈ చిహ్నాల ఒక అర్థం మనకి బాగా తెలుస్తుంది. ఎవరికైతే ఆధ్యాత్మిక జాగృతి అనేది జరుగుతోందో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇవే చిహ్నాలు మీకు ఇదిగోండి టారో కార్డ్ మీద ఉంటాయి. టారో కార్డ్ మీద మీకు ఆ చిహ్నాలు ఉంటాయి, రూపాలు ఉంటాయి, మళ్ళీ మీకు సూర్యచంద్రులు ఉంటారు, మీకు జలతత్వం కనిపిస్తుంది, రకరకాల కార్డులు మీకు సంఖ్యలు కనిపిస్తాయి, గ్రహాలు రకరకాల వాటి మీద ముద్రించి ఉంటాయి. ఈ రకంగా ఇవన్నీ మనకి యూనివర్సల్ ఆర్కిటైప్ లో ఉండేటువంటి సింబల్స్ మనకి ఇక్కడ టారో కార్డ్స్ మీద ఉంటాయి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటుంది. మనం ఈ సృష్టితో సంభాషించాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుని ఉండాలి. అది ఆ అడ్వాంటేజ్ ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం మూలంగా వాళ్ళకు వస్తుంది ఆ సిద్ధిలాగా. ఇలా జరుగుతున్నప్పుడే చాలా మనకి అనుకోని అనూహ్యమైనటువంటి అనుభవాలు అనేవి మనం చాలా ఎదుర్కొంటాం. ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు ఎవరో వచ్చి మనల్ని ముట్టుకున్నట్టు మనకి రకరకాలుగా కనిపించటం, దృశ్యాలు మూడో గంటలో కనిపించటం, ఇవన్నీ మీకు ప్రాసెస్ లో భాగంగా అయిపోతాయి. అయితే ఈ టారో కార్డ్స్ ని వాడుకుని మనం దీంట్లో ఉన్నది అన్కాన్షియస్ మైండ్ లో ఉండేటువంటి చిహ్నాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఏదైతే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అనుభవించామో దాన్ని ఆధారం చేసుకుని మనం దీనిలో ఉన్నటువంటి అర్థాలని, నిగూఢమైన అర్థాలని మనం బయటికి తీయగలుగుతాం. ఆధ్యాత్మిక జాగృతి కాని మనిషికి ఇది మామూలు కాదు. ఆధ్యాత్మిక జాగృతి అయిన వాళ్ళకి, ఈ ప్రక్రియ ఒక స్థాయి వరకు పూర్తయిన వాళ్ళకి ఈ కార్డ్స్ ని చాలా చక్కగా చదవగలుగుతారు. ఇందాక నేను చెప్పినట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఈ సృష్టితో మనం సంభాషిస్తాం కాబట్టి మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనకి సబ్ కాన్షియస్ మైండ్ తెచ్చుకుని ఉండటం మూలంగా ఆ ప్రశ్న అనేది సృష్టికి విడుదలవుతుంది. విడుదలై మీకు సంభాషణ మళ్ళీ ఇంకో కార్డు మీరు తీసినప్పుడు ఆ కార్డులో సమాధానం అనేది వస్తుంది. దీన్ని ఎన్ని రకాలుగా చదువుతారు, ఎలా చదువుతారు అనే దాని మీద కోర్సెస్ కూడా మీకు ఆన్లైన్ ఉన్నాయి. ఈ టారో కార్డ్స్ అనేవాళ్ళు, రీడర్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఆధ్యాత్మిక జాగృతి జరిగాక చాలా మంది దీని పట్ల ఆకర్షితులవుతారు. పైగా మీరు ఆధ్యాత్మిక జాగృతిలో జరుగుతోంది అన్నంగా మీరు ఏదన్నా ఇట్లాగా మార్మికమైనటువంటి కొన్ని రహస్యమైనటువంటి కొన్ని విద్యలు ఉంటాయి. అవి నేర్చుకున్నప్పుడు మీలో ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ ఇంకా ఊపందుకుంటుంది, ఇంకా త్వరితగతిలో అవుతుంది, మీకు ఇంకా అర్థం అవటం మొదలు పెడుతుంది. మీరు ఆ దశగా ఇంకా ముందుకెళ్తారనమాట. ఇవన్నీ మార్పులు మీ దేహంలో ఈ కార్డ్స్ ముట్టుకోవటం వలన కూడా నాకు అనిపిస్తుంది దాంట్లో బహుశా మీకు నేను చెప్పిన పంచభూతాల్లో 4 ఈ దీంట్లో ఉంటాయని చెప్పాను కదా, దాని తాలూకు శక్తి ఉంటుంది. మనకి జీవితం ఎక్కువ అర్థమయ్యే కొద్దీ, మనకి అవగాహన పెరిగే కొద్దీ మన స్పందన శక్తి ఇంకా పెరుగుతుంది. అందుకనే చాలా మంది ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు, ఈ ప్రక్రియ పూర్తయిన వాళ్ళు టారో కార్డ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి కూడా అలాగే టారో కార్డ్ తగలటం వలన, దాన్ని వాడటం వలన ఆవిడకి ముందే దేహంలో ఈ ఆధ్యాత్మిక జాగృతి అనేది జరుగుతోంది కాబట్టి అది ఇంకా ఆవిడకి ముందుకెళ్ళింది అనమాట. అయితే భవానీ, మీకు ముందు ఇది ఆధ్యాత్మిక జాగృత లేకపోతే సైకోసిస్సా అనేది సంఘర్షణ అసలు మీకు ఎప్పుడు మొదలైంది? నాకు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి అని ఎందుకు క్వశ్చన్ చేశానంటే, ఫస్ట్ టైం వెన్ విజన్ అపియర్డ్, ఒక విజన్ అపియర్ అయినప్పుడు నా లైఫ్ స్టోరీ మొత్తం ప్లే అయింది. ఐ సా సో ఎన్ని టెంపుల్స్ ని చూసానంటే నా రియల్ లైఫ్ లో కూడా అన్ని టెంపుల్స్ ని చూసుంటాను. అది అంతా గోడ మీద ఒక స్క్రీన్ లో ఒక మూవీ ప్లే అవుతున్నట్టు ప్లే అయింది. The reason for my birth, why all of this has happened. And then slowly a lot of astral beings toni contact ayindi. So few were trying to protect me, few were trying to harm.
ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అట్ అ పాయింట్ where I was where there were so many voices that I was not able to differentiate. ఎవరేది మాట్లాడుతున్నారు, ఎవరే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఐ కుడెంట్ కౌంట్ డౌన్. అండ్ ఎలా జరిగిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక 10 days there was a flow gush of energy from my abdomen. పొత్తి కడుపు నుంచి హెడ్ వరకు చాలా ఎనర్జీ అన్నది స్టార్ట్ అయింది. అండ్ ఒక 10 days లో ఐ ఆల్మోస్ట్ లాస్ట్ అబౌట్ 10 kilos వెయిట్ అలా తగ్గిపోయాను. అండ్ 10 days నా రూమ్ లోనే ఉన్నాను నేను. I was in sleep, I was asking questions, I was getting answers. And నా క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. So I asked many questions like what is God, what is goddess, and ఇవన్నీ జరుగుతున్న కొద్దీ when it went out of my hands, my parents were also not able to handle it because days together నేను రూమ్ లో షట్ అయి ఉంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ వాళ్ళు వేరే అర్థం తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని. దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ కన్సల్టెడ్ అ డాక్టర్. And when I explained all of these things, he said these are all hallucinations. And appudu they put me on medications toni these voices ఇప్పటికీ వినిపిస్తాయి, బట్ ఇన్ అ వెరీ కంట్రోల్డ్ మేనర్. మీకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటమ్మా? ఈ సైకోసిస్ అయినా మీకు వచ్చింది? వాళ్ళు అదే నిర్ధారించారా? ఎస్ అక్యూట్ సైకోసిస్ అని డయాగ్నోస్ చేశారు. మరి మీకు వచ్చిన సిమ్టమ్స్ లక్షణాలు ఏంటి? మీరు హాలుసినేషన్స్, డెల్యూషన్స్, భ్రమలు. ఎస్, భ్రమలు. తల మీద నుంచి ఎప్పుడు వాటర్ 24/7 ఇట్ లిక్విడ్ డ్రిప్పింగ్ సెన్సేషన్ తెలుస్తుంది. తలపై నుంచి నీరు కారినట్టుగా. ఎస్, అది డిఫరెన్స్ ఎప్పుడు తెలిసిందంటే మెడిసిన్స్ వేసుకున్నప్పుడు అది డాంపెన్ అవుతుంది, లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్. బట్ వన్స్ నేను మెడిసిన్ మానేసేయంగానే నాకు ఆ సెన్సేషన్స్ అన్ని మళ్ళీ తెలుస్తా ఉంటాయి. అండ్ ఐ హ్యావ్ అ సివియర్ ఫేషియల్ పెయిన్ సిన్స్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. నా ఫేస్ మొత్తం సివియర్ పెయిన్ అనేది వస్తుంది. రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఇట్ ఈస్ ఆన్ ద రైట్ సైడ్. ఓకే. సో మీకు 2 ఏళ్ల బట్టి మందుల మీద ఉన్నారు, సైకోటిక్ మందుల మీద? 2 years. మీకు ఇవి టారో కాకుండా ఇంకా ఏమేమి కొత్త కొత్త కళలు, లేకపోతే ఇంకా ఏం చేయగలరు మీరు? నాకు టారోతో పాటు క్రిస్టల్స్ కూడా ఐ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్. సో క్రిస్టల్స్ తో మెడిటేషన్ చేయడం అన్నది ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. అండ్ క్రిస్టల్స్ ద్వారా కూడా చాలా హీల్ అయింది నా బాడీ అని నాకు తెలిసింది. అండ్ nobody around me was attracted to crystals, but I was collecting them like anything. నాకు కూడా రత్నాలు, దాంట్లో శక్తి అనేది ఉంటుంది. అది మన ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు నాకు కొన్ని రాళ్ళు మన కోసమే తయారై మన దగ్గరకు వస్తాయి. అవి మనల్ని ఎంచుకుంటాయి అనిపిస్తుంది నాకు. మనం వాటిని ఎంచుకోము, అవే మనల్ని ఎంచుకుని మన దగ్గరకు వస్తాయి. కాబట్టి ఎవరికైతే కొద్దిగా ఒంట్లో ఈ ప్రక్రియ మొదలైందో, స్పందన అనేది వాళ్ళకి అనుభవంలోకి వస్తుందో, వాళ్ళ దేహం లోపల ఈ చక్రాల్లో మనకి పంచభూతాల్లో మార్పులు వస్తున్నాయో, వాళ్ళకి ఈ క్రిస్టల్స్ ఒక ప్రభావం చాలా బాగా తెలుస్తుంది. ఒక మామూలు మనిషి దాన్ని కేవలం ఏదో భాగ్యాన్ని ఆకర్షించడానికో, లేకపోతే ఏదో ధనమో ఏదో సమస్యనో కొనుక్కుంటారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక ఎదుగుతారో దాని మీద ప్రేమతో దాన్ని వాడతారు. అది తేడా. ఇంకా ఈ క్రిస్టల్స్ తో మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఫర్ సమ్ రీజన్ మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళ చుట్టూ కలర్స్ కనిపించేవి నాకు. ఆరాస్. ఎవరన్నా ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో దానికి తగ్గ కలర్ కనిపించేది. ఇఫ్ ఇట్ వాజ్ లవ్ ఐ యూస్ టు సీ పింక్, ఇఫ్ ఇట్ వాజ్ యాంగర్ ఐ యూస్ టు సీ రెడ్. If it was something related to money, I would see yellow colors. అది కూడా మొక్కల చుట్టూ ఉన్న కలర్స్ కూడా కనిపించేవి. ఎలాంటి రంగులు?
పింక్ కలర్స్, లైక్ హ్యూజ్ బ్లాబ్స్ ఆఫ్ పింక్ కలర్స్ ఉండేవి. అంటే అండ్ మొక్కలు ప్రేమను కురిపిస్తున్నాయి అన్నమాట. అక్యూట్ సైకోసిస్ తో డయాగ్నోస్ అయిన తర్వాత ఐ హ్యాడ్ దిస్ ఇమ్మీడియట్ అర్జ్ టు, చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వేసేదాన్ని, బట్ ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఐ యూస్ టు సిట్ అండ్ పెయింట్ అండ్ డ్రా ఫర్ 6 to 7 hours టుగెదర్. నేను అలా చూసాను, కూర్చొని డ్రా. అద్భుతంగా వేస్తారు, చూసాను నేను బొమ్మలు. థ్యాంక్ యూ. చెప్పండి. సో దీస్ వర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ ప్రాక్టీస్. మీ జీవితం ఎట్లా మారిందమ్మా? ప్రక్రియ ఇంకా అవుతుందా? మీ దేహంలో పూర్తి అయిపోయిందా? అంటే చెప్పాను కదండి, ఆ 10 days నేను బెడ్ మీద ఉన్నప్పుడు నా ఎనర్జీ బాడీ లైక్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయింది. వేర్ ఆస్ట్రల్ బీయింగ్స్ ని నేను అడిగాను అబౌట్ దశ మహావిద్యాస్ అండ్ ఎవ్రీథింగ్. దేర్ వర్ నో వాయిసెస్ అబౌట్ ఇట్. దేర్ వర్ ఓన్లీ షోయింగ్ నా ఎనర్జీ బాడీ ట్విస్ట్ అండ్ టర్న్ అయిపోయింది ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ ద గాడెస్. సో వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ మాతంగి అమ్మవారు, ఆవిడ రూప స్వరూపం ఎలా ఉంటుందో నా ఎనర్జీ బాడీ అలా ఆ స్వరూపాన్ని తీసుకున్నట్టు నాకు అర్థమైంది. సో దీస్ వర్ ద ఫ్యూ థింగ్స్. ఈ పర్టికులర్ పాయింట్ లో గాడెస్ తో నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను అనిపించింది. అండ్ ఈ అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కింద మన నేవెల్లో ఉన్న ఎనర్జీ, నా నేవెల్లో ఉన్న ఎనర్జీ, it was like goddess was directing it up to the head. అండ్ ఆవిడ నన్ను కోరిక కోరుకోమని అడిగింది. అమ్మవారు ప్రసన్నరాలు అయ్యారు, మీరు మీకు నచ్చిన కోరిక అడగచ్చు అని ఒక చిన్న టాయ్ లాగా ఉన్న అబ్బాయి ఉన్నారు, లైక్ ఒక త్రిశూలం ఆర్ సంథింగ్ పట్టుకొని. సో ఐ ఆస్క్డ్ హర్ 2 wishes actually. One is to give me siddhis, and the second one is to walk me on the path of moksha. Okay. And to always be with me in my heart. Reside in my heart is the wish that I asked her. మీకు మరి ప్రక్రియ బ్రహ్మజ్ఞానం పొందే స్థితి వరకు వెళ్ళిందా లేదా ఇంకా? అది నాకు అస్సలు ఐడియా లేదండి. అంటే ఇంకా మీరు ప్రక్రియలోనే ఉన్నారు. మీకు ఇప్పుడు మన వీడియోస్ చూసారు కదా మీరు, ఆధ్యాత్మిక జాగృతి మీద. సో మీరు డాక్టరు పైగా మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ఒక మనిషికి సైకోసిస్ అవుతుందో ఆధ్యాత్మిక జాగృతి అనేది జరుగుతుందో తేడా ఎలా తెలుసుకోగలుగుతారు? ఏమైనా మీకు కొద్దిగా అవగాహన ఉందా? మీ అనుభవంలో చెప్పగలుగుతారా? I think I'm still working on it. Okay. Yes. Because ఎందుకో తెలియదండి, in my heart I know certain things were very real and they were not hallucinations. Every cell in my body knew this was a metaphysical experience. This was not a normal experience. But hallucinations ఇప్పుడు అయ్యేవి ఎలా ఉంటాయంటే they're very patterned. ఒకే రకమైన హాలుసినేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. బట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందంటే యాజ్ ఇఫ్ ఐ వర్ లివింగ్ ఇన్ ఇట్. ఓకే. అయితే మరి మీకు మందులు తీసుకున్నాక భ్రమలు పెరిగాయా తగ్గాయా? భ్రమలు అనేవి కొంచెం భయం పెట్టించే భ్రమలు ఎక్కువయ్యాయి. అంత క్రితం లేవు మందులు తీసుకొని క్రితం? లేదు. అయితే అంత క్రితం కూడా I was able to communicate with the goddess. I asked her many questions about my life and everything. I was able to communicate and I was able to derive answers. But now my hallucinations are such that they just appear for 5 seconds and disappear. ఓకే. సో అంటే మీకు ముందు చాలా ఎక్కువసేపు వచ్చేదా? ఇప్పుడు తగ్గిపోయిందా భ్రమ? ఎంతసేపు సమయం అనేది? ముందు జరిగిన భ్రమ వాజ్ లైక్ ముందు జరిగిన విజన్స్ ఏవైతే చూసానో దే వర్ లైక్ అబౌట్ 10 to 15 days కంటిన్యూస్ ఉండింది.
వితౌట్ ఎనీ బ్రేక్. ఉమ్, బట్ ఇప్పుడు జరిగేవి ఆర్ లైక్ 5 seconds, మాక్సిమం 10 seconds. ఉమ్, ఉమ్. అయితే ఆ మీకు మరి శబ్దాలు వినిపించటం, ఏమైనా గొంతులు వినిపించటం, దీని మీద ఏమైనా అనుభవం ఉందా మీకు? అవును, ఉంది అండి. ఎలాంటి శబ్దాలు మై వినిపించాయి మీకు? వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ శబ్దం వినిపించింది వాజ్ అ వుమెన్ లాఫింగ్. ఆ, అసలు ఆ నవ్వు అన్నది నా లైఫ్ లో నేను ఎవరిని చూడలేదు అలా నవ్వడం. అంటే వికటాటహాసమా? అంటే అర్థం కాలేదండి. అంటే లైక్ ఇస్ ఇట్ అ సినికల్ లాఫ్ ఆర్ సినిస్టర్ లాఫ్? It was with a lot of love, a lot of like how our mother would laugh when they are happy. It was like that. ఓకే. And she was sitting right beside me while I was sleeping. And ఆ నవ్వు వినంగానే నాకు ఈ రోజుకే అనిపిస్తుంది ఇంకొకసారి ఆ నవ్వు వినిపిస్తే బాగుండు అని. సో హియరింగ్ విత్ వాయిసెస్, నేను యాక్చువల్లీ నాకు 2 different kinds of voices ఉన్నాయి అనిపిస్తుంది అండి. వన్ ఇస్ అవర్ ఇన్నర్ వాయిస్ అండ్ వన్ ఇస్ విచ్ వి లిసన్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో నేను ఒకసారి కార్ లో కూర్చొని జస్ట్ ఒక విషయం గురించి ఆలోచించుకుంటూ ఐ వాజ్ గోయింగ్ అండ్ ఐ వాజ్ టాకింగ్ విత్ మై సెల్ఫ్ ఇన్నర్ వాయిస్. And suddenly another inner voice comes up telling what you're thinking is wrong, and that voice disappears immediately. అది And బుద్ధి. outer voice, yes, yes. And outer voices were like different. ఒకసారి మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ లోనే um, ఎవరో మగ అతను వచ్చారు అండ్ దే వర్ టాకింగ్ ఇన్ అ లాంగ్వేజ్ దట్ ఐ నెవర్ హర్డ్ ఇన్ మై లైఫ్. ఒక ఏలియన్ భాష లాగా అనిపించింది కంప్లీట్ గా. So these are the 2 types of voices that I felt and experienced. నేను గతంలో సైకోసిస్ మీద వీడియో చేశానని చెప్పాను కదా, దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పాను సైకోసిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కొత్త విద్యలు గాని కొత్త సిద్ధులు గాని వాళ్ళలో కనిపించవు, ఆ మార్పులు రావు వాళ్ళల్లో. వాళ్ళు రోజు రోజుకి ఇంకా భయంలోకి వెళ్ళిపోతారు. అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అనుకోండి. ప్రక్రియ పూర్తయ్యేసరికి మనిషిలో కొత్త రకాలైనటువంటి విద్యలు, వాళ్ళ ప్రవర్తనలు కూడా మారిపోతాయి, వాళ్ళ ఆలోచించే విధానం మారిపోతుంది, వాళ్ళ సిద్ధులనే వస్తాయి. వాళ్ళు ఇంకా వాళ్ళ లోపల ఉన్నటువంటి మన లోతుగా ఉండేటువంటి మన నేను అనేది ఒక జీవాత్మ తత్వం మనలో ఉంటుంది చూడండి. అంటే అది ఈ పరమాత్మ తత్వంలోంచి మనం బయటకు వచ్చాం అనుకోండి, మనం ఒక జీవాత్మ అనుకోండి, ఆ జీవాత్మ నేను అనేటువంటి ఆ ఉనికి వైపు మనం వెళ్ళగలగటం అనేదే ఆధ్యాత్మిక ప్రయాణం. సైకోసిస్ లో అలా జరగదు. సైకోసిస్ లో వాళ్ళు ఇంకా భయాల్లో కూరుకుపోతారు, వాళ్ళు ఏంటో వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళ అసలు తత్వానికి దూరం వెళ్ళిపోతారు. కానీ ఆధ్యాత్మిక జాగృతిలో మీరు ఇంకా మీ బుద్ధి అనేది ఎక్కువ మాట్లాడటం, మీ బుద్ధి మాట్లాడుతుందన్న విషయం మీరు గ్రహించటం, అంతేకాకుండా మీరు ఇంకా మీరు మీ ఆత్మతత్వం కేసి నడుస్తున్నారు. అది తేడా సైకోసిస్ కిను ఆధ్యాత్మిక జాగృతికి. మీకు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఇంచుమించు సిమ్టమ్స్ దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చేసరికి చాలా మంది డాక్టర్స్ ఆధ్యాత్మిక జాగృతిని సైకోసిస్ గా వాళ్ళు ముద్ర వేసి ఆ మనిషి నీ మీద ఏదో చికిత్స ప్రయత్నం చేయటం, లేదంటే మనిషిని తీసుకెళ్లి ఏదైనా పిచ్చాసుపత్రిలో పెట్టడం. చాలా మంది పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళు ఇంచుమించు ఒక 20-30% మంది ఆధ్యాత్మిక జాగృతిలోంచి వెళ్లే వాళ్ళని పిచ్చివాళ్లుగా ముద్ర వేసి వాళ్ళని పిచ్చాసుపత్రిలో పెట్టున్నారన్న సంగతి నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఎందుకంటే డాక్టర్స్ కి దీని మీద అంత అవగాహన అనేది లేదు. మీరు డాక్టర్ కదమ్మా, మీరు వేరే డాక్టర్స్ ఎవరితో అయినా ఈ విషయాన్ని ఎప్పుడైనా చర్చించారా? నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 to 12 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుంటాను రిగార్డింగ్ ద సేమ్ ఇష్యూ. ఎవ్రీబడి హ్యాస్ సెడ్ దట్ ఇట్ ఈస్ అన్ హాలుసినేషన్. బట్ నా ఇన్నర్ వాయిస్ అన్నది అసలు ఇంకా ఐ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నది. ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ మై పాయింట్ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ హాలుసినేషన్. The moment I say this, the moment I tell them ki no, I know that this is not an hallucination, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేస్తారు. బికాస్ పేషెంట్స్ అనే వాళ్ళు ఒప్పుకోరు మోస్ట్లీ దట్ యు ఆర్ హాలుసినేటింగ్. బట్ ఐ టెల్ దెమ్ ఐ నో ద డిఫరెన్స్.
what Mm. happened for real and what did not happen Mm. for real. So this was my experience with the doctors. ఓకే, ఓకే. అదే మీరు అంటే ఆ భ్రమలోంచి బయటకు వచ్చాక మీకు తెలుస్తుంది అది భ్రమ అని. మీరు నేను ఉన్నాను ఒక అనేది ఒకటి కరమైనటువంటి ఒక మానసిక స్థితి మీరు అనుభవించగలుగుతున్నారు. ఆ రెండింటి మధ్య తేడా మీకు తెలుస్తుంది. భ్రమకిను ఒక మంచి ఆరోగ్య స్థితికి, అంటే భ్రమ పూర్తయ్యాక తిరిగి మీరు మీ కమింగ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్, రైట్? Yes, yes. ఓకే. అండ్ అఫ్ కోర్స్ డాక్టర్స్ ఎలాగో వాళ్ళు చెప్పేదే సరి అనేది వాళ్ళు ఒత్తిడి చేస్తారు. అది అందరికి అది జరిగింది. నాకు కూడా ఇలాంటివి జరిగాయి. కాకపోతే నేను ఒక స్థాయి తర్వాత నాకు అర్థమైంది ప్రక్రియ నా దేహంలో అవుతోంది, దీనికి డాక్టర్స్ నాకు సమాధానం ఇవ్వలేరన్న సంగతి నాకు అర్థమైపోయి నేను 2-3 డాక్టర్స్ ని కలిశాక నేను ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం మానేశాను. అంటే నాకు ఇట్లాగా భ్రమలు అనేది కాదు, నాకు తీవ్రమైన సిమ్టమ్స్ వచ్చేసాయి. ఆ సిమ్టమ్స్ నాకు డాక్టర్స్ కి ఆ వ్యాధి ఏంటో కూడా వాళ్ళకి అంతుపట్టలేదు. నేను ఊహించుకుంటున్నానని చెప్పడం మొదలుపెట్టారు. సో దాంతో ఇంకా నేను వద్దనుకుని ఇంకా నేను నా కష్టాలు ఏదో నేను పడదామని నేను తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ప్రక్రియ కష్టం అనిపిస్తున్నప్పుడు ఈ ప్రక్రియలో ఇంకొకళ్ళు వచ్చి నీకు ఇంకేదో ఊహించుకుంటున్నావు అని చెప్పి లేని కొత్తవి కల్పిస్తే అది ఇంకా మనకు ఆరోగ్యం పాడైపోతుంది అది నమ్మితే. కన్ఫ్యూజన్ కి ఒక స్థాయిలో నాకు లోపల తెలుసు నేను సరిగ్గా ఉన్న సంగతి నాకు తెలుసు, నాకు ఏదో జరుగుతుందన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే అప్పుడు నాకు కుండలిని, ఆధ్యాత్మిక జాగృతి ఈ మాటలు నాకు తెలియదు, నేను వినలేదు. దాంతో ఇది అన్న సంగతి నాకు అప్పుడు అర్థం కాలేదు. కాకపోతే ఎక్కడో లోతుగా మనసులో నాకు ఉంది, ఆ జ్ఞాపకం అనేది ఉంది. ఒక ఏమంటారు, నేను సరిగ్గానే ఉన్నాను, ఎక్కడో లోతుల్లో సరిగ్గానే ఉన్నాను అనే ఒక ఆలోచన నాలో ఉండటం మూలంగా నేను తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం విరమించుకున్నాను. ఏదైతే ఏంటి నా తలనొప్పి నేనే పడదాం అన్నట్టు సొంత వైద్యం మొదలు పెట్టుకున్నాను, మూలికలు చూసుకుని. ఇప్పుడు మీరు చేశారు చూడండి క్రిస్టల్ హీలింగ్ అని. ఒక రకంగా ఈ ప్రక్రియ మనల్ని చాలా రకాలుగా మార్చేస్తుంది, మనకి కొత్త విద్యలు నేర్పిస్తుంది. అంత క్రితం మనం వెతకని సమాచారం కోసం వెతకటం మొదలు పెడతాము, అంత క్రితం మనకి తెలియని విద్యల్లో చేతులు పెడతాము. మనకి తెలియకుండానే మనల్ని మనం ఈ ప్రక్రియలో మన స్వస్థత వైపు వెళ్తున్నప్పుడు మనకి తెలియని మూలికలు, తెలియని మందులు అన్నీ నేర్చుకుంటాం. అన్నీ నేర్చుకుని ప్రక్రియ పూర్తయ్యేసరికి మీ లోపల ఎంత జ్ఞానం ఉంటుందంటే మీరు ఆ జ్ఞానం 10 మందికి పంచితే 10 మందికి పనికి వస్తుంది ఆ జ్ఞానం. ఇది ఎలాంటి జ్ఞానం అన్నమాట ఇది. మరి మీరు ఈ విద్యల్ని వాడుతున్నారా బయట లేదా? లేదండి. అండ్ టారో రీడింగ్ ఏదైతే ఉందో నేను చాలా రీడింగ్స్ ఇచ్చాను ఈ రోజు వరకు. బట్ నాకు ఏమనిపించిందంటే చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని కూడా అనిపించింది. సో అది జరగడం నాకు నచ్చలేదు. అండ్ నేను ఫస్ట్ డే టారో నా చేతిలోకి వచ్చినప్పుడు కూడా అనుకున్నాను దట్ ఐల్ ఓన్లీ రీడ్ ఫర్ మై సెల్ఫ్, దిస్ విల్ హెల్ప్ మీ ఇన్ మై గ్రోత్. అండ్ ఈ ఆర్ట్ అన్నది కూడా నేను సేల్ కి అసలు పెట్టను. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ టారోకి వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ ఇది ఒక కథ, ద స్టోరీ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ who's born on this planet అనిపిస్తుంది. Once you can tap into the energy of the cards and derive information from it or derive messages from it, it is an endless journey with tarot. And spiritual growth ki kuda it is an amazing tool. మరి భవానీ మీరు భవిష్యత్తులో చేయదలుచుకుంది ఏమిటి? ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక జాగృతి అనేది మీ దేహంలో జరుగుతోంది కదా. అవునండి. ఇదేమైనా మీకు ఒక స్పష్టత అనేది ఇచ్చిందా? భవిష్యత్తులో ఏం పని చేస్తాము, ఒక మిషన్ అంటారు చూడండి, అలాంటిది ఏమైనా మీకు అర్థమైందా ఉందని? లేదంటే ఎలా ముందుకెళ్ళదలుచుకున్నారు? నాకు జర్నీ అప్ టిల్ హియర్ 2 years లో నేను ఐ లివ్డ్ without understanding human connections, without understanding what gods, goddesses or what energy means. But now what I am is a completely different person.
And going ahead, I'm also looking forward. First, I want to focus on my self growth before getting into spirituality any further. I want to work on my belief systems and my mind itself as a person and have that kind of growth first before going any further with spirituality. And ఈ ప్రాసెస్ లో నేను నేర్చుకుంది ఏంటంటే పెయిన్ ఇస్ ఇన్ఎవిటబుల్ అండ్ ప్లెజర్ ఇస్ ఆల్సో ఇన్ఎవిటబుల్ అట్ ఎ పాయింట్. ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా డాక్టర్స్ గురించి. నేను ఎన్ని మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి జాబ్ పెయిన్ వస్తుంది అని చెప్పినా nobody had an answer. Even me being a doctor, I still don't have an answer for it. So this is one thing. Going ahead, I'm like na majors kuda I want to do in psychiatry. So I want to help people undergoing this. Endukante when I was posted in my department, I saw small kids coming with hallucinations. And doctor would just write and give the medicine and be like, oh, it's going to be cured. But internally, what's happening is very important. Yes. Getting to the core of the problem and solving it is very important. And very few people actually don't understand how it actually feels to be hallucinating. Getting away from the reality or having any kind of psychiatric illness. It could be depression, anxiety, anything. So I want to do my majors in psychiatry and I also want to add spirituality to it after getting to a certain point. చాలా మంచిదమ్మా. ఎందుకంటే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, వైద్య విజ్ఞానం ఉంది. ఈ రెండు కలిపి చేస్తే ఏంటంటే మీకు ఏదైనా ఒక విషయం పూర్తిగా దాని మీద అవగాహన పట్టు అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని రెండు కోణాల నుంచి చూస్తున్నారు. మీరు వైద్యపరంగా చూస్తున్నారు, ఆధ్యాత్మిక పరంగా చూస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఏంటంటే పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు వేరే సైకాట్రిస్ట్ తో పోలిస్తే మీకు ఒక మెట్టు పైనే ఉన్నారు అనుకోవాలి. మీకు ఈ అసలు సైకాట్రీ అనేది మొదలు పెట్టక ముందే మీకు చాలా అవగాహన ఉంది. అప్పుడే మీరు ఆధ్యాత్మికంగా ఈ ప్రక్రియలోంచి వెళ్ళినందుకు మీరు మరి ఒక వైద్యురాలిగా ఇలాగా ఆధ్యాత్మిక జాగృతి జరిగే వాళ్ళు కానీ లేదంటే సైకోసిస్ గా ముద్ర వేయబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చేస్తే వాళ్ళకి కొద్దిగా సిమ్టమ్స్ నయం అవుతాయి, లేకపోతే వాళ్ళ దృక్పథం అనేది ఏ తీరుగా ఉండాలి? I'm sorry, can you come again with the question? మళ్ళీ ఒకసారి. You are a doctor, right? So there are people who are undergoing spiritual awakening and there are many who are getting branded as psychotic. So as a doctor, what would you suggest to them? What can they learn from your experience? And what will give them relief in case they are going through those situations? I think one point, patience is the key. నాకే బాధ వచ్చింది అనుకుంటూ మాత్రం ఉండిపోకండి. There are many other people who are going through it and many other energy workers, munis, rishis who are willing to help you in every way possible. Because na particular case lo kuda, when I had an astral experience, I met a muni who was doing yagnas and yagas, and I was not able to speak with him, but his very presence was enough. Presence was enough. So if you're undergoing acute psychosis or any spiritual problem, just have patience and please do not run to any babas claiming that they're gonna heal you, they're gonna help you. Do your research, be crystal clear about what you want, have a very sharp intellect so that you will be able to discern what kind of people can help me and what kind cannot. నమ్మకాల్లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు మన అనుభవాలు కూడా మన కళ్ళు మూసేస్తాయి, మనల్ని నమ్మకాల్లో కట్టిపడేస్తాయి. కొద్దిగా లౌకికంగా ఆలోచించి మన నమ్మకాలను కూడా ప్రతి స్థాయిలో ప్రశ్నించుకోవాలి. ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నంత మాత్రాన కనిపించే ప్రతిదాన్ని, మనకి వినిపించే ప్రతిదాన్ని మనం నమ్మకూడదు. ప్రతి దాన్ని ప్రశ్నించాలి.
ప్రశ్నిస్తేనే మనకి నిజం ఏంటో అర్థమవుతుంది. ప్రశ్నించలేదనుకోండి, తప్పుడు నమ్మకాల్లో, తప్పుడు ఆలోచనలో మనం అలా కూరుకుపోయి బ్రతుకుతాం అన్నమాట. ప్రతిదీ ప్రశ్నించాలి. అమ్మ, మరి మీకు ఈ ప్రయాణంలో మీరు ఎంత మందిని కలిశారు? ఇలా మీరు అంటున్నారు బాబాలని, ఆ, మీకు ఆధ్యాత్మికంగా చాలా మందిని, మోర్ దాన్ 10 to 15 people. ఆ, అండ్ ఎలాంటి వాళ్ళని, అనుభవాలు ఏంటి? విచెస్ ని కలిసాను, హూ పర్ఫార్మ్ విచ్ క్రాఫ్ట్. ఆ విచ్చెస్ అండ్ అంటే మనకు మంత్రగత్తెలు. చెప్పండి. అవును, ఆ వీళ్ళని కలిసాను. అండ్ తాంత్రిక్స్ ని కలిసాను. ఆ People who claim that they master the art of tantra. ఆ I met these people. I met energy workers, ఉమ్. um, Reiki healers, ఓకే, ఎనర్జీ వర్కర్స్ అంటే మీరు చెప్పేది రేకి చేసే వాళ్ళు, ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళు కాకుండా? Shodashi healing ani. ఆ, So these all people. But ఆ, what helped me more, ante everybody at the end of the day is a human. As long as you are అవును. bound to this physical body, we are humans. ఉమ్, And not everybody was fair enough while doing their energy work. ఉమ్, మీ ఎనర్జీ బాడీని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఉమ్. బిఫోర్ గోయింగ్ టు ఎనీబడి, జస్ట్ క్లియర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, క్లియర్ యువర్ మైండ్, రీడ్ అంటే అ లాట్ వాళ్ళు ఆఫ్ మన బుక్స్. ఆలోచనలు చదువుతారనా మీరు చెప్పేది? ఆలోచనలు చదవగలుగుతారు వాళ్ళు. దే విల్ ప్రామిస్ యూ కుండలిని అవేకనింగ్స్. ఆ అండ్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ ద రాంగ్ నాడీ, దే ఆర్ నాట్ గోనా బీ దేర్ టు సపోర్ట్ యూ. ఆ ఓకే, ఇట్లాంటి దే వాళ్ళు మీకు హ్యావ్ మీకు ఎక్కడికి దొరికారమ్మా వీళ్ళంతా? అంటే ఆన్లైన్ చూసారా, ఎవరి ద్వారా? ఆన్లైన్, ఇన్ పర్సన్. ఆహాహా. మరి మెనీ వీళ్ళందరినీ పీపుల్. కలిసాక వాళ్ళ ప్రభావం వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నారా? నేను ఆ, చెప్తున్నాను కదండి, రీసెర్చ్ చేయలేదు. ఆ చాలా ఇన్నోసెన్స్ గా ముందుకు వెళ్ళిపోయాను. ఆ అండ్ తర్వాత అనిపించింది, దర్ సో మెనీ బుక్స్ అవైలబుల్ ఆన్లైన్. ఉమ్, If you want to learn Tantra, there is Radha Tantra book, Rudra Mala Tantra book. రుద్రయమల తంత్ర. Yeah, ఉమ్, so these all books are there. There are energy healing books kuda unnai. First, ఉమ్, grow your knowledge, grow your information. ఉమ్, And నేను ఫస్ట్ వెళ్ళిపోయింది ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అని. ఉమ్, So I did not discern if it was going to be a good experience or a bad experience. ఉమ్, So this is one thing I would suggest people watching this video. ఉమ్. మీరేమైనా సాధన చేశారా? ఏమైనా యంత్రాలు పెట్టడం కానీ, ఏమైనా మంత్ర జపాలు కానీ? నాకు తారాదేవి మంత్రం అంటే చాలా ఇష్టం. ఉమ్, చాలా ఇయర్స్ అయిపోయింది, గుర్తు కూడా రావట్లేదు. ద ఉమ్. బుద్ధిస్ట్ మంత్రం. ఓకే. అది అవును, చాంట్ గ్రీన్ చేసినప్పుడల్లా, తారా ఉంటుంది. ఎస్ ఎస్, ఓకే. అది చాంట్ చేసినప్పుడల్లా అమ్మవారు పక్కనే ఉన్నారా అన్న ఫీలింగ్ అనిపించేది. ఉమ్, స్విఫ్ట్ లో ఎయిర్ వెళ్ళినట్టు అనిపించేది. షీ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ గాడెస్ when you pray for her. So I met a Baba who was of my age through my brother, ఉమ్, and he promised to give me Tara Devi Yantra and her blessings, and he claimed himself as Guru. ఉమ్. But then later on, he said he wanted to marry me, which which is the case for so many other people. I'm not saying I'm the only one. ఓ He has done it to many other women, and once a woman says no to him, he would start cursing her. హీ కెనాట్ హ్యాండిల్ రిజెక్షన్. ఓకే. అయితే Yes. ఇలాగా చాలా మంది ఆ, దగ్గరికి వెళ్ళి చాలా నేర్చుకున్నారు అంటే, మీకు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇక్కడ ఇలాంటి విషయాల్లో ఎలాంటి వాళ్ళు పనిచేస్తారు అన్న సంగతి మీకు బాగా అర్థమైంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఎవరైనా, మీరు ఎవరైనా కలవటానికి వెళ్ళినప్పుడు మీరు కాస్త ఆలోచించండి, ముందు వెనక ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు, ఈవిడ చాలా మంది దగ్గరికి వెళ్ళారు, చాలా మంది దగ్గరికి వెళ్ళి ఈవిడికి పనికొచ్చే అనుభవాలు ఏమైనా ఉన్నాయమ్మా అసలు మీకు? ఉన్నాయండి. ఏవి సో చెప్పండి.
నేను ఒక టారో రీడర్ ని అప్రోచ్ అయినప్పుడు షీఈస్ అ విచ్, షీ క్లెయిమ్స్ హర్ సెల్ఫ్ యాజ్ అ విచ్. షీ వాజ్ ఫ్రమ్ బాంబే అండ్ ఆవిడే నాకు ఫస్ట్ ప్రాపర్ వే ఆఫ్ టారో రీడింగ్ అన్నది నేర్పించారు. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, సో డివినేషన్ టూల్ అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా దీనికి అన్నది ఆవిడని కలిసాకే అర్థమైంది నాకు. అండ్ ఆవిడతో ఒక మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ లో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫెల్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ గాడెస్. ఒక చిన్న పిల్లలాగా ఒక టనల్ త్రూ ట్రావెల్ చేస్తూ వెళ్ళి I opened and I fell in the lap of goddess, and there were a lot of lotus flowers around. So these are all beautiful experiences, and she also helped me in my spiritual growth as a woman a lot to grow. And ఈ spell casting అని కూడా ఉంటది, which she is good at. And then I realized between how to use my words, అసలు ఎలా మాట్లాడాలి, పాజిటివిటీని ఎలా పెంచుకోవాలి when you're talking. The mere usage of words can create a spell. కొంత చెప్పండి దాని గురించి, ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై లైఫ్ నేను ఇప్పుడు లావుగా ఉన్నాను అనుకోకూడదు, లైక్ నేను లావు తగ్గాలి అని అనుకోకూడదు. ఇన్స్టెడ్ యూ షుడ్ అఫర్మ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ I've already lost weight, like present tense లో, like manifestation. Whatever you want, జరగబోయే దృశ్యాన్ని మనసులో పెట్టుకుని అది చెప్పుకోవాలి. అంటే నేను చిక్కాలి అనుకునే బదులు అది జరిగిపోయింది ఆల్రెడీ, అది జరిగిపోయింది, అదే నేను చిక్కిపోయాను అని అనుకోవాలన్నమాట. అప్పుడు భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు జరుగుతుంది. అది తర్వాత సో యూనివర్స్ విల్ ఆల్సో లిసన్ టు యూ when you use such words. Universal energies are also, if you want to attract positive, you can't be negative. I know opposites attract and this thing, but in this situation, if you fill yourself with positivity, you will exude positivity to everybody around you. సో ఈ వర్డ్ ప్లే అన్నది నాకు అప్పుడే బాగా అర్థమైంది. సో నేను మాట్లాడేటప్పుడు కూడా ఐ మోస్ట్లీ అవాయిడ్ యూజింగ్ నెగటివ్ టర్మ్స్. నేను కవిత్వాలు రాస్తూ ఉంటాను. నాకు పదాల ఆ శబ్దం శక్తి నాకు అర్థం అవుతుంది, కవులకు అర్థం అవుతుంది శబ్దంలో శక్తి ఉంటుందని. చాలా మంది ఏంటంటే దుర్భాషలాడుతూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు. అవునండి, అలాంటి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ పదాల్లో దాంట్లో కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాళ్ళు చెడుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీకు కరెంటులో, ఎలక్ట్రిసిటీలో శక్తి ఉంటుంది, దాన్ని మనం మిక్సీ వాడటానికో లేకపోతే టీవీ చుట్టానికో వాడచ్చు, లేదు అంటే ఎవరికైనా షాక్ పెట్టి చంపేయడానికి వాడచ్చు. దాన్ని ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి. ఇది కూడా అంతే, మన మాటలు కూడా ఆ పదాల్లో ఉన్న శక్తి గనక మనకు అర్థమైతే, మన భావోద్వేగాల్లో ఉన్నటువంటి శక్తి మనకు అర్థమైతే, దేన్ని వ్యక్తపరచాలి బయటికి, దేన్ని మనం లోపలే మార్చుకుని దాన్ని పై స్థాయి స్పందనగా బయటికి విడుదల చేయాలనే సంగతి మనకు అర్థమవుతుంది. ఆ స్థాయికి మనిషి వెళ్ళాలి అంటే మనిషిలో బాధ్యత చాలా ఎక్కువ ఉండాలి. అంటే నా జీవితంలో జరిగే ప్రతి దానికి నేను బాధ్యత తీసుకుంటాను, నేను ప్రతి నిమిషం నేర్చుకుంటాను, మారుతాను, బయట పరిస్థితుల మీద నింద మోపను, వేరే వారి మీద నింద మోపను. ఆ పరిస్థితుల్లో నేను నేర్చుకోవాల్సింది, నేను బాధ్యతగా నా బాధ్యత ఎంత అనేది నేను అర్థం చేసుకున్నాను, నేను మార్చుకుంటానని ఒక నిజాయితీ స్థితికి మనిషి వెళ్ళాలి. అది వెళ్ళందేగా ఈ శక్తి అర్థం కాదు వాళ్ళకి. ఈ శక్తి అర్థమైన వాళ్ళకి వాళ్ళు మంత్రాలు చాలా చక్కగా వాళ్ళకి స్పందిస్తాయి. అంటే వాళ్ళు మంత్రం చెప్పించినా దాని శక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడా, ఎలా మాట్లాడాలని వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ మాటలతో ఆడుకోవటం వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు దిగువ చక్రాల్లో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మనకి కూరుకుపోయి నరాన్న, ముఖ్యంగా దిగువ చక్రాల్లో ఉన్నటువంటి ఆ భయం గాని, కోరికలు గాని, మనకి కోపం గాని, రాగద్వేషాలు గాని, వాటిని పై స్థాయి ప్రేమగా, క్షమగా, దేవుడి పట్ల ఒక విధేయతగా, ఈ రకంగా మార్చగలిగేటువంటి శక్తి మనలో స్వతహాగా మనకి వచ్చేస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే శబ్దాల్లో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించగలిగినప్పుడు. ఇంకా చెప్పండి అమ్మా, మీరు తర్వాత ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు సైకాట్రీయే కాకుండా ఇప్పుడు మీకు ఇన్ని వస్తోంది కదా మీకు. ఇప్పుడు మీకు వయసు ఎంత అమ్మా మీది? ఐఎమ్ రైట్ నౌ 28 years అండి.
28 ఏళ్లకి మీకు ఇంత జ్ఞానం ఉందంటే ఇంకా 50 ఏళ్లకి మీరు ఏ రకంగా ఉంటారో నేను చెప్పలేను. బహుశా అప్పటికి ఇక్కడో ఉంటారేమో. మరి లేదండి. మరి మీరు ఏమైనా అంత దూరం ఆలోచించి ఏమైనా ప్రణాళికలు వేసారా? నేను ఇలా చెయ్యాలి, ఈ దిశగా ముందుకు వెళ్ళాలి అనేది ఏమన్నా ఉందా మీకు? వాట్ మీ వీడియోస్ విన్నప్పుడు వన్ ఆఫ్ ద వీడియోలో ప్రాణశక్తి అనేది when it's flowing through your body, you will have the hands to heal even the earth. So నాకు ఆ పాయింట్ అన్నది it stayed in my head. I have to do something for the mother earth first, for bearing all the goods and bad over here. True, true. So if any of my action is helping 10 people around me, I want to go ahead and do it through psychiatry, through spiritual growth. And I want to me video reach out అయిన వాళ్ళకి ఇది కొంచెం 2% అయినా రిలేట్ అయినా I'll be very happy. లేదమ్మా, చాలా మందికి పనికొస్తుంది వీడియో, వాళ్ళకి అర్థమవుతుంది, అవగాహన పెరుగుతుంది. బికాస్ నాకు తెలుసు, నేను స్టార్టింగ్ లో మీ వీడియోస్ విని నోట్స్ రాసుకునేదాన్ని. బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నది దొరకడం ఇస్ ఇంపాసిబుల్. వాట్ యు ఆర్ టెలింగ్ ఇన్ యువర్ వీడియోస్, యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ గుడ్. సో థ్యాంక్ యూ. అసలైతే మనకి ఈ ప్రక్రియ మనం దీంట్లోంచి వెళ్ళినప్పుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా మనకి జీవితంలోంచి సంబంధాలు తెగిపోయి వెళ్ళిపోతాయి. మనం అందరిలా బతకలేకపోతాము. మన తోటి వారిని చూసుకుని ఏంటి వాళ్ళ జీవితం అందరిది ఒక తీరుగా ఉంది, నేనేంటి ఇలా ఉన్నాను అనేటు వంటి మనకి కొన్ని ఆలోచనలు. ఒక రకంగా మనం బయట సమాజం నుంచి, మన బంధువుల నుంచే ఒక స్థాయిలో తెగిపోయి మళ్ళీ పై స్థాయిలో మనకి ఆత్మ సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటాం తర్వాత. కాకపోతే ఈ దిగువ దశ నుంచి ఆత్మ సంబంధాలు ఏర్పరచుకునే దశ వరకు మనం వెళ్ళే మధ్యలో ఉన్నటువంటి ఆ సమయం ఉంది చూడండి, ఆ కాలం, అప్పుడు మనం చాలా బాధపడతాం. చాలా చాలా బాధపడతాం. ఇదంతా అవసరమా? ఇదంతా ఎందుకు? నేను ఎందుకు కష్టపడాలి? ఈ ఆధ్యాత్మిక జాగృతి నాకు అక్కర్లేదు. ఇలాంటి మనకి సందర్భాలు కూడా మనం అనుభవిస్తాం జీవితంలో. ఇది వద్దు, తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఇంకా మన కోసం బతకట్లేదు. అందరిలాగా మామూలుగా ఆలోచించలేము. మన ఆలోచించే విధానం మారిపోతుంది, లోకాన్ని చూసే విధానం మారిపోతుంది. ఇప్పుడు అనిపిస్తుంది మన జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఏదో రకంగా మనం తోటి మనిషికి వాళ్ళలో స్వస్థత చేకూర్చడానికో, వాళ్ళకి మంచి చేయటానికో, వాళ్ళ స్పందనను పెంచటానికో, దాంతోపాటు భూమి యొక్క స్పందన పెంచటానికి, చుట్టూ ఉన్న జంతువులు, వృక్షాలు అన్ని సస్యశ్యామలంగా ఉండటానికి మన వంతు మనం కృషి చేస్తున్నాము అనేది మనకి ఆ విషయం అర్థమయ్యేసరికి ఇది మనకి చాలా సంతృప్తినిస్తుంది. మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఒక దిశనిస్తుంది. మనలో ఈ సృష్టిలో ఉండేటువంటి మూల రహస్యాలు అందుకోగలిగేటువంటి శక్తి మన లోపలే ఉందని మన విషయం గ్రహించినప్పుడు మనకి అబ్బురం వేస్తుంది. ఈ ప్రక్రియ ఒక దశ దాటాక మీకు రకరకాల అనుభవాలు ఉంటాయి, దైవిక అనుభవాలు, అలౌకిక అనుభవాలు. వీటి కోసం మనిషి ఇంతకన్నా ఎక్కువ కష్టపడచ్చేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఆఖరికి ఏంటంటే ఇది మిమ్మల్ని మారుస్తుంది. ఈ మార్చేటప్పుడు మనకి కొంత కష్టం అనేది ఉంటుంది. ఈ కష్టం అనివార్యం, కావాలి. ఇది లేదనే మనం మారలేం, పై స్థాయి స్పందన స్థితికి వెళ్ళలేం. ఒక దిగువ స్థాయి స్పందనకు సంబంధించిన ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తనలు వదిలేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం దాన్ని నొప్పిగా, బాధగా, రకరకాలుగా అనుభవిస్తాం. అది ప్రక్రియలో తప్పనిసరి. మీరు ఏమైనా అడగదలుచుకున్నారా అమ్మా నన్ను? నాకు ఇంకొక పాయింట్ కూడా ఐ వాంట్ టు యాడ్. చెప్పండి. అబౌట్ హౌ టు గో అహెడ్ అండ్ ఫ్యూచర్ అని అడిగారు కదా. ఆర్ట్ లో యూజువల్లీ వి సీ శిల్పశాస్త్రం అని ఉంటది. ఎవ్రీ లీఫ్, ఎవ్రీ శిల్పాల్లో చెక్కింది, వాటికి ప్రతిదానికి ఒక అర్థం ఉంటది, ది ఆఫరింగ్ టు ద గాడ్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ జర్నల్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆర్ట్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ వేదాస్ ఆర్ ది బుక్ ఆఫ్ Shilpa Shastras and mana own manifestation art.
if you want to manifest something in life, how do you put it into art? Like drawing koi fishes for luck or lotuses for enlightenment. So art mida I'm right now working, and I want to release a book on it. It might sound absurd, No, but wonderful. If you can give us a peep into some, maybe little sure, fragments of information in one of your videos, if you could make a video on it and send it to me, I can post it so that viewers can enjoy it. And when your book gets released, then we can even release the book, and sure, people Randy. will get to understand more about this concept. Thank you, Bhavani. Thank you for being on my Thank you YouTube so much, ma'am. channel. And yeah, thank you for all the effort you put into making this happen. And I'm sure that this video will be very useful to a lot of people. Thank you. I hope so. Thank you.